హాయ్ వివర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు అయితే ఒక కొత్త ప్లేస్కి వెళ్తున్నాను. అదే ఈరోజు ఆరుద్ర నక్షత్రం, సోమవారం, శివుడు పుట్టిన నక్షత్రం అని అన్నారు. ఆ నక్షత్రంలోని దేవుని దర్శించుకుంటే సంవత్సరాల నుంచి అనుకుంటున్నా, ఈరోజుకి అయ్యింది. మీరు ఇక్కడేనా? లోకలేనండి. ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఉందండి గుడి? అవునా? అంటే ఒక 30 సంవత్సరాల నుంచి మీకు ఐడియా ఉందా? బాగా డెవలప్ అయిందా? ఇక్కడ కార్తీక మాసం రోజు భోజనాలు పెడతారట, అదే అంటున్నా. అప్పటి నుంచి ఉరమళ్ళు ఉన్నాయా మరిలు? అయితే ఈ టెంపుల్ అనేది మనకి విజయనగరం జిల్లా బొండపల్లి అనే ఊర్లో గెద్దపేట అనే విలేజ్లో ఈ టెంపుల్ ఉందండి. ఇదైతే చాలా చాలా బాగుంది. నేను ఇంతకుముందే సోషల్ మీడియా చూశాను, కానీ వద్దాం 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 అనుకుంటే అసలు అవ్వలేదు. ఈరోజు ఆ దేవుడి సమక్షంలో మాకు దేవుడే రప్పించుకున్నాడు. మేము అనుకుంది వేరే టెంపుల్కి వెళ్దాం అనేసి ప్లానింగ్ మాకుంది యాక్చువల్గా. బట్ ఏంటంటే సడన్గా మార్నింగ్ అనేది ప్లానింగ్ మారిపోయి ఇంక ఇటు సైడ్ వచ్చాము మేము. బట్ మా రోజు మేము ఒక ఊరు వెళ్ళామని చెప్పాం కదా, కొత్త వలస. మా పాపను కనుక్కుంటే తను కొంచెం ఎంక్వైరీ చేసి ఇలా వెళ్ళాలని చెప్పింది. అప్పుడు మేము కరెక్ట్గా ఇంకా ఇటే వెళ్దాం అని చెప్పేసి వచ్చాము. ఇది యాక్చువల్గా ఇక్కడ ఇది పుట్టిందంట శివుడు. నెక్స్ట్ శ్రీ మహావిష్ణువు కూడా పక్కన ఉంది. దీని గురించి అక్కడ ఒక పూజారి అతను కూడా చెప్పారు. ఇక్కడ చుట్టూ ఎలా ఉన్నాయంటే మర్రి ఊడలేనండి ఎక్కువగాను. మరి ఎన్నేళ్ల క్రితం నుంచి ఉన్నాయైతే మాత్రం మాకు పంతులు గారితో మాట్లాడడానికి అవ్వలేదు అక్కడ, వేరే పంతులు గారితో. ఎందుకంటే ఈరోజు సోమవారం కదా, పూజలు చేస్తున్నారు. మరి ఇంకా అతను డిస్టర్బ్ చేయడం ఎందుకని మేము చేయలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడు వెళ్తే మొత్తం కనుక్కుంటాను. మళ్ళీ ఈ టెంపుల్కి కార్తీక మాసంలో వెళ్ళాలని నేను అనుకుంటున్నాను. అక్కడ దేవుడికి ఇవి చేస్తారు, అభిషేకాలు. ఆ వాటర్ అంతా ఇక్కడ వస్తుందండి ఇలాగ తీర్థాలలాగా. చూడండి మర్రిగోళ్ళు. మేము యాక్చువల్ కాశీపట్నం అనుకున్నాం, అక్కడ కూడా సేమ్ ఇట్లాగే ఉంటుంది, ఒక చెట్టు మర్రిగోళ్ళు. మళ్ళీ సేమ్ శివయ్య మళ్ళీ ఆ మర్రిగోళ్ళు ఉన్న ప్లేస్కే మాకు రప్పించారంటే నిజంగా చాలా అద్భుతం కదా అసలు అనుకోకుండా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ ఓం నమ శివాయ, 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 ఓం నమ. అలా చుట్టూరు ప్రదక్షిణం చేసుకుంటూ నంది విగ్రహానికి పూజ చేస్తూ ఇక్కడ దీపాలన్నీ పెట్టామండి. లోపల వెలిగించకూడదని చెప్పేసి ఇక్కడ నంది విగ్రహం దగ్గర దీపం పెట్టామండి. ఎప్పుడైనా కూడా గుడిలో ఒక చిన్న దీపం పెడితే చాలండి, ఎక్కువ దీపాలు అవసరం లేదు. ఆ దీపపు వెలుగులో మనము ఏవైనా మన తాలూకా పాపాలు ఏమన్నా కూడాను పోతాయనేసి చిన్న ప్రతీక. అందుకే ఎప్పుడు కూడా జ్యోతి పరంజ్యోతి స్వరూపం ఏదో అంటారు కదా, సంథింగ్ అలాగా మనం కూడా ఏ టెంపుల్కి వెళ్ళినా ఖచ్చితంగా కూడా జ్యోతిని మాత్రం వెలిగించాలండి. అందులోనే మనకున్న దోషాలు గ్రహాలన్నీ పోతాయంట. ఆ వెలుగుల మధ్య మనకు కొత్త జీవితం వస్తుందనేసి అంటూ ఉంటారండి. నాకైతే మాత్రం చాలా హ్యాపీ అనిపిస్తుందండి. ఎందుకంటే చూసిన మన గుళ్ళ కన్నా చూడని గుళ్ళకి వచ్చినప్పుడు అదొక అద్భుతమైన వైబ్రేషన్లా అనిపిస్తుంది కదా. జనాలు కూడా వచ్చారండి ఎక్కువ ఇక్కడట, ఊర్లో వాళ్ళు వస్తారట. ఇంకా నిత్య అన్నదానాలు ఎక్కువగా ఉంటాయటండి. కార్తీక మాసంలో అయితే నిత్య అన్నదానం అన్నమాట. ఇక్కడ ఇప్పుడైతే మాత్రము ప్రతి సోమవారం కూడా భోజనాలు పెడుతూ ఉంటారండి. ఎంత అదృష్టం కదా చెప్పండి. ఇలాగా ప్రతిరోజు ఇంకా అంటే ఇలా అన్నదానం చేయడం వల్ల అసలు ఎంత అదృష్టం అగోండి శివయ్య మనకు అనిపిస్తుంది. అతనే మనకి భూమిలో వెలిసిన ఉద్భవించిన లింగాకార రూపుడు మన శివయ్య. ఎంత బాగుందో చూడండి. ఆశ్లేషణ ఆరుద్ర నక్షత్రం అంటే అతని నక్షత్రం అంట. ఇది ఎప్పుడో వచ్చిందట, మళ్ళా 2050లో ఎప్పుడో వస్తుందంట. మళ్ళా ఈ రోజు అనేది మళ్ళా రాదంట. అందుకు మేము అనుకోకుండా ఈరోజు వెళ్ళాము. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇక్కడ మహావిష్ణువు ఉంటారు, దశావతారాల రూపంలో ఉంటారని చెప్పేసి.
కార్తీక శివరాత్రి దర్శనాలు దొరకడం కష్టం. వెళ్ళారు మీరు ఎంఆర్ఓ వాళ్ళు ఆలోచన మా రికమెండేషన్ వెళ్ళాలి తప్ప ఎందుకంటే పళ్ళు ఉంటాయి. ఇక్కడ వెలిసింది అయితే అండి మామూలు కాదు. వటారక్షం శివాలయం విష్ణాలు అంటే సామాన్యం కాదు. 2 విష్ణాలు శివాలయం ఎక్కడ ఉండవు. అవునవును. కానీ ఇక్కడ ఉన్న మాత్రం వటారక్షం అంటే ఎన్ని సంవత్సరాలు అంటే వటవృక్షానికి ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అంటారు? చెప్పలేము చెప్పలేము. మా తాతలు మా వాళ్ళు చెప్పలేరు. ఎప్పుడైనా చెప్పడం లేదు. అసలు మా వటవృక్షం ఇది ఈ మరిచెట్టు మొదలు ఉండేది మహానుభావుడు. ఫస్ట్ శ్రీ మహావిష్ణువు వెలిసారా? మొదలు ఏడ్చాడు. కోవులు కావాలి ఆటోమేటిక్ గా అనుకోకుండా కాలే చెట్టు ముట్టుకోండి. కొన్ని తరాల చెట్టు 3 ఎకరాల ఇష్టంలో మర్రి చెట్టు అది నెల ఒక రోజు కాలింది. చెప్పండి కాలి భూమట్టంగా అయిపోయింది. అప్పుడు చిన్న చేసాము తీసుకొచ్చాము. పురాతన ఉన్న చెట్టు కాలిపోయిందని విగ్రహం అయిపోయింది. ఇందులో ఏంటి అపవిత్రం ఉందనేసి అతను తీసుకొని చూస్తే దాన్ని పాయసం చేసుకున్నాను వెళ్ళాం. ఇప్పుడు లక్ష్మీనారాయణ కోటి ప్రతిష్ట అయ్యేటప్పుడు ఇక్కడ ఏం జరగకపోతాం. అప్పుడు తీసుకొచ్చాం. అతను వచ్చి చూశారు. ఎలా బటాల బయలుగా ఉంది చెట్టు కరెక్ట్గా చూశారు. వచ్చి చూసిన తర్వాత మీరు ఏం బాధపడకండి అది కోవిడ్ కావాలి కోవిడ్ కట్టండి అర్జెంట్గా. ఆ తర్వాత ఏంటంటే అది ఆలవల్ల కాలిపోయింది ఎలా అతని సిస్టమ్ వల్ల కాలిపోయింది. కోవిడ్ ఎవరైతే కడతారో అలాగే ఉంటుంది మహానుభావుడు అని చెప్పారు. సీరియస్గా కోవిడ్ అలాగే అనుకున్నాను ప్రతిష్ట అయిపోయింది. కన్నువైపోయింది మహానుభావుడు. ఇక నేను నిత్య జ్యోతి లేకపోతే ఆత్మీయ శివరాత్రిగా జ్యోతి ఉంది అతను ఎప్పుడు ఉండేది అలా భరించేది మహానుభావుడు. అతని సిస్టమ్ వల్ల కాలిపోయింది. ఇంకొక రాయి అయితే 21 రోజు నెల ఇంటి నుంచి దగ్గర కాలింది అగ్నిదేవుల వల్ల. ఇంకో అయితే బూడిదైపోతుంది చెప్తాడు. కానీ అందులో ఎంత మారుతుందో దాన్ని బట్టి ఆలోచించుకుంటుంది. అక్కడ ప్రదక్షిణలు కొంచెం వెరైటీగా చెప్తున్నారు. అది కొంచెం అర్థం కావట్లేదు. చెప్తారు అంటే ఇలా వెళ్ళాలి ఇలా రావాలి అంటున్నారు కదా. అక్కడ శివాలయం ప్రదక్షిణ నియమాలు కొన్ని ఉన్నాయి. మీరు ఇప్పుడు చేయలేదు. అదే ఇప్పుడు తెలుసుకోవాలి. అదే అంటున్నారు. ఉన్నాయి సిద్ధార్థ తర్వాత అది యథార్థం ఉన్న కార్యక్రమం తీసుకోండి తీర్థం తీసుకోండి. జై శ్రీమన్నారాయణ. అలా అక్కడ అతను దేవుడి గురించి చెప్తుంటే ఎంతసేపు అయినా మాకు వినాలనిపించింది. ఇది ఇక్కడ ఏంటంటే చుట్టుపక్కల ఇక్కడ ఒక చెట్టు ఉంది కదా, దాని రౌండ్స్ 3 తిరిగాము. అది అయిన తర్వాత కూడా పక్కన మాకు చిన్న చిన్న గుళ్ళ కనిపించాయండి. వటవృక్షాల పక్కనే సూర్య దేవాలయం లాగా చూడండి కనిపిస్తుంది కూడా విగ్రహం అనేది ఉంటుంది సూర్యదేవునిది. దాని పక్కన కూడా మాకు ఇలా వినాయకుడు ఒకటి, సరస్వతీదేవి, లక్ష్మీదేవి విగ్రహాలు భారీ విగ్రహాలు కనిపించాయండి. అవి కూడా చాలా బాగున్నాయి. అవి కూడా మేము చూసాము. ఈరోజు నిజంగా ఆ శివుని దయ వల్ల అన్ని దేవతల్ని మేము అనుగ్రహం పొందామండి. బాయ్ ఫ్రెండ్స్.